వాస్తు విజ్ఞానానికి స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు ముద్రేటిపల్లి, హిందూపూర్ ముద్రేటిపల్లి హరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి. ఉత్తరం రోడ్డు ఉన్న ఒక స్థలము. ఇది మెయిన్ ఇల్లంతా బాగుందండి. 2 పోర్షన్లు చేసినారు వీళ్ళు. కింద పక్క గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, 2 పోర్షన్లు చేసినప్పుడు ఒక్కొక్క పోర్షన్ కి బాత్రూమ్ వచ్చేసి కంపౌండ్ కలుపుకొని ఇంటిని కలుపుకొని కట్టింటే తీసేయించినాను. ఇది ఇక్కడ నేను రావడం 2వ సారి. చెప్పిపోయినాను, పని జరుగుతూ ఉంది. ఇప్పుడు కంపౌండ్ ని ఇంటిని కలుపుకొని వాయువ్యంలో ఒక బాత్రూము, ఉత్తరం మధ్యస్థానంలో ఒక బాత్రూమ్ ఆ పక్క పోర్షన్ కి. ఇప్పుడు మనం ఇంట్లోకి పోదామండి. ఇంట్లో పోతే ఈ ద్వారం వచ్చేసి మధ్యకు నిద్ది తీసేయించి ఈశాన్యానికి పెట్టినాను. బయట ఉన్న బాత్రూమ్ వచ్చి హాల్లో వాయువ్యంలో సెట్ చేసినాను. ఇది 2 బెడ్రూము, వంటగది మధ్యలో పూజ గది. ఈ పూజ గది వచ్చేసి 2 ఈశాన్యాలు కలిపి పూజ గది ఉండి ఈ ఇంటికి ద్వారం వచ్చేసి మధ్యకు ఉండింది. ఈ మధ్య ద్వారాన్ని ఈశాన్యానికి మార్చి పూజ గదిని ఇక్కడికి మార్చినానండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉచ్చపు నడకలు వస్తాయి. అంతా సెట్ చేసినాను. వంటగది, పూజ గది, బెడ్రూము, టాయిలెట్. ఈ టాయిలెట్ కే మనము సెల్ఫ్లు వేసుకొని వేస్తే టీవీ సెల్ఫ్లు, ఇదంతా హాల్ వస్తుంది. ఈ మధ్య ద్వారం పెట్టినందువల్ల ఉత్తరం వైపు ఈ మధ్య వాయువ్యం దోషము ఇబ్బంది పెడుతుంది అనమాట. వాయువ్యం మూత అయ్యి వాయువ్యం నడకొచ్చి ఇది చాలా ఇబ్బంది పెడతా ఉంటే ఇది ఎక్కడికి మార్చేసి ఆ టాయిలెట్ తీసేయించినాను. ఇప్పుడు 2వ పోర్షన్ లేకపోదామండి. మనము ఎప్పుడైనా మనం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కంపౌండ్ కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన నిర్మాణాలు చేయరాదనమాట. అది వాస్తు నియమం. ఇప్పుడు ఇక్కడ మధ్యస్థానంలో ఉండింది తీసేయించేసి ఇది కూడా లోపల వేసినాను. టాయిలెట్ లోపల వేసేసి ఇది బెడ్రూము, 2 ఈశాన్యాలు కలుపుతూ ఒక పూజ గది ఉంటే ఆ పూజ గదిని మార్చేసి ఇప్పుడు మధ్యలో తూర్పు మధ్యస్థానంలో ఉండింది అది, దానికి ఆగ్నేయం నడుకొస్తా ఉంటే దీన్ని ఈశాన్యానికి మార్చి ఇది వచ్చేసి దీన్ని మార్చినాం అనమాట. ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని కూడా మార్చేసి జరిపి 3 అడుగులు జరిపేసి దీన్ని మార్చేసినాము. ఇప్పుడు పైకి పోదాము. పూజ గది చూడొచ్చు అనమాట. వంటగది, పూజ గది, బెడ్రూము, హాలు, ఇవన్నీ. ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ ఏమని చెప్పినానండి. ఇది ఈ మెట్ల పార్కి ఇంటి పార్క్ తీసుకొనేసి అక్కడ ఒక పిల్లర్ ఏమని చెప్పినాను. ఇది ఈశాన్యము తగ్గిపోయి ఆగ్నేయం పెరిగిన ప్రభావము చూపిస్తా ఉంటే పైన చిన్న ఆల్టరేషన్ అండి. అది ఇల్లంతా బాగుంది, కిందే పెద్ద ఆల్టరేషన్. పైన వచ్చేసి పైన ఇంట్లోకి పోతే ఇల్లంతా సూపర్ ఉంది, బాగుంది. ఈ వెల్యువేషన్లు చేసినారే, ఆ వెల్యువేషన్లు అన్ని ఈశాన్యం బరువు అయ్యి ఇవి ఉంటే తీసేయించినాను. కొత్త వెల్యువేషన్లు మొత్తం ఇల్లంతా పూర్తయిన తర్వాత ఒకసారి మీకు వీడియో పెడతాను. మాస్టర్ బెడ్రూమ్ అంతా బాగుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఆగ్నేయం పెరిగింది. ఈ ఆగ్నేయం పెరిగినందువల్ల ఇక్కడ క్లోజ్ చేసేసి ఆ టాయిలెట్ వచ్చి ఆ పక్క స్టోర్ రూమ్ లెక్క ఓపెన్ చేయించినాను. ఓపెన్ చేయించినందువల్ల అది వచ్చేసి కామన్ టాయిలెట్ అయింది. అక్కడ మూసేసి ఇక్కడ ఓపెన్ చేయించిన ఈ స్టోర్ రూమ్ లెక్కి ఇది కామన్ టాయిలెట్ అయిందండి. ఇల్లంతా పూర్తయిన తర్వాత ఒకసారి వీడియో పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.